మందమరి ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ గౌరవ చైర్మన్ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాం సార్ ఆదేశాల ప్రకారము మరి సమీప గ్రామ ప్రజల యూత్ కి రకరకాల ట్రైనింగ్స్ ఇస్తే వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ఎస్జిటిసి ట్రైనింగ్ సెంటర్ ను మందమరిలో ప్రారంభించుకున్నాము. ఈ మందమరిలోని ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఇంతవరకు మరి డిటిపిలో కానీ ఆర్ట్ వెల్డింగ్ లో కానీ ఇంకా డ్రోన్ టెక్నాలజీలో కానీ ఇంకా సోలార్ టెక్నీషియన్ కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఈ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించాము. మరి చుట్టుపక్కల యువత దీన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్నారు. మరి సోలార్ టెక్నీషియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, రాబోయే కాలంలో మరి 2024 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఈ రూఫ్ టాప్ సోలార్ టెక్నాలజీ స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దీని వలన 30,000 నుండి దాదాపు 78,000 వరకు మరి ఎవరైతే పూర్ పీపుల్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వారికి మనకి అంత సబ్సిడీ దొరుకుతుంది. అంటే సపోజ్ మీరు 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఖర్చు అయితే దాదాపు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ మీ ఇంటి పైన ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అదేవిధంగా 300 యూనిట్లు అయితే యావరేజ్ గా 3 కిలోవాట్లు. దానివల్ల దాదాపు ఒక 30,000 నుండి 50,000 మధ్యలో మీకు అంటే మీ ఇన్స్టాలేషన్ ఖర్చులో దాదాపు 40% మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సబ్సిడీ రూపంలో దొరుకుతుంది. ఈ స్కీమ్ కి దాదాపు 75,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల ఒక 1 కోటి ఇళ్లకి అంటే ఒక 1 కోటి కుటుంబాలకి ఈ సోలార్ టెక్నీషియన్ ద్వారా ఈ సోలార్ ప్యానెల్స్ రూఫ్ టాప్ మీద ఎస్టాబ్లిష్ చేసుకొని మరి వారికి ఫ్రీ కరెంట్ 300 యూనిట్ల వరకు ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ కి సంబంధించి ఆల్రెడీ 1 కోటి మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందో 1 కోటి ఇళ్లకి ఈ సోలార్ పవర్ ద్వారా మరి నెలకి 300 యూనిట్ల వరకు విద్యుత్తును అందజేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలంచిందో ఆ టార్గెట్ నిండిపోయింది. సో అదే విధంగా ఇంకా పరిశ్రమలకి మరి 2030 వరకు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 500 గిగావాట్ అంటే 5 లక్షల మెగావాట్ల సోలార్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది. మరి భారతదేశంలో ఇప్పుడున్న మొత్తం థర్మల్ పవర్ 2,20,000 మెగావాట్. అంటే దీనికి డబుల్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ పవర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇంకా 2035 వరకు అది 5 లక్షల నుండి 9 లక్షల మెగావాట్లు. అంటే థర్మల్ పవర్ 2,20,000 ఉంటే సోలార్ 4 గంటలు అవుతుంది 10. అంటే రాబోయే కాలంలో సూర్య భగవాన్ని ఉపయోగించుకొని మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సోలార్ పవర్ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది. మరి ఎవరికైతే మీరు ఈ ట్రైనింగ్ లో మరి 2 సంవత్సరాల పరిపూర్ణమైన అనుభవం ఈ సోలార్ టెక్నీషియన్ లో సాధిస్తే మీకు తప్పకుండా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. మరి బీటెక్ లాంటి వాళ్ళ డిగ్రీలు కానీ డిప్లొమా వాళ్ళు ఉంది ఈ సర్టిఫికెట్ ఉంటే డెఫినెట్ గా మరి ప్రైవేట్ రంగంలో మంచి కంపెనీలు ఉన్నవి. మరి ఆ కంపెనీలలో మీకు ఉద్యోగాలు దొరికే అవకాశం తప్పకుండా ఉంది. మనము మన టాలెంట్ ని చూపిస్తే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తారు. కాబట్టి ఏదైతే మరి మన గుండెటి శంకర్ డిజిఎం ఎంబీటీసీ అండ్ ఎస్డిటిసి గారు ఇది ఈ ట్రైనింగ్ సెంటర్ ని సద్వినియోగపరచుకోవాలి, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నదాన్ని అంటే మరి ఇనిషియేషన్ తీసుకొని మరి సింగరేణి కాలనీస్ గౌరవ చైర్మన్ గారు ఈ ప్రోగ్రామ్ కి సుమారు 4 లక్షల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేస్తే మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మరి దీన్ని వినియోగించుకొని మీరు తప్పకుండా మంచి ఎంటర్ప్రెన్యూర్లు కానీ మంచి ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంది. మరి మన కల్గాని మంచి ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఆఫీసర్ వచ్చారు ప్రేమ్ కుమార్ గారు. వారు చెప్పే విషయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకొని 1-2 ప్రాజెక్ట్స్ కూడా మరి ఎక్కడైనా అవకాశం ఉంటే లైవ్ ప్రాజెక్ట్స్ మరి గుండెటి శంకర్ డిజిఎం గారు చేపిస్తామని అన్నారు. అది మంచిది.